నమస్కారం. మీ ఏ గ్రామం నుండి వచ్చాను? మీ పేరు? యాదలక్ష్మి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? రిసోర్స్ పర్సన్ దేనికి? అంటే చిన్న సంఘాలు ఉంటాయి సార్, మహిళా సంఘాలకు మీరు రిసోర్స్ పర్సన్. సో మహిళా సంఘాలు అనేవి ఎందుకోసం ఏర్పడ్డాయి సార్? మహిళా సంఘాలు ఎందుకోసం ఏర్పడ్డాయంటే ఒకప్పుడు వాళ్ళకి డబ్బు అనేది దొరకకపోయింది సార్. వాళ్ళు బయటికి పోతే ఇంటర్వ్యూ వచ్చేసి 4-5 అలా ఇచ్చేది సార్. వాళ్ళు అలాంటి వడ్డీలు కట్టలేక ఒకే వాడకి అంటే ఒకే గ్రామం ఒకే వాడ దగ్గర ఒక 10 మంది నిరుపేద వాళ్ళని జమ చేసి 10 మందిని చేసి ఒక సంఘంగా ఏర్పరిచింది సార్. వాళ్ళు నెలకు 100 రూపీస్ అంటే 100 రూపాయలు ఏర్పాటు చేసిన లక్ష్యం ఏంటి? అంటే వాళ్ళకి ముందుకు అంటే వాళ్ళకి చిన్న చిన్న అప్పులు వాళ్ళకు దొరుకుతాయి సార్. అవసరాలు తీర్చుకోవడానికి అవసరాలు తీర్చాయి, తర్వాత బయటికి వెళ్ళారు సార్ అప్పుకి వాళ్ళకి సరిపోతాయి సార్. సో మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడము, వాళ్ళ అభివృద్ధి పనులు ఏదైనా ఉంటాయి, ముఖ్యంగా షాప్స్ లాంటివి కానీ పిండి గిన్నెలు లాంటివి కానీ ఇలా పిల్లల చదువుల కోసం వాళ్ళ ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు మంచిగా అని మీరు చెప్తున్నారు. సో ఇక్కడ మన గ్రామంలో మడికొండలో దాదాపు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? పడుకున్న దాదాపు 150 150 గ్రూపులు